జయంతి సేవాలాల్ జయంతి జరుపుతున్న సేవాలాల్ మహారాజ్కి జన్మదిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు సెలవు దినం ప్రకటించి హైదరాబాద్ మహానగరం రాజధానిలో ఈ సేవాలాల్ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. గొప్ప పండుగకు తెలంగాణ ప్రజలంతా కూడా పర్వదినంగా సెలవు దినంగా ప్రకటించి మరి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధర్మపురి శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో అన్ని వర్గాల యొక్క దేవుళ్ళు సమానంగా ఏదో గిరిజనుల ఆరాధ్య దైవం దేశంలో ఒక గొప్ప దేవుడిగా భారతదేశాన్ని చుట్టుముట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో ఆ భగవంతుడు గొప్ప స్థాయిలో ముందుకెళ్తున్న స్థలంలో ఇప్పుడు ఏదేమైనా కూడా మా గిరిజన దైవ కార్యక్రమంలో నన్ను పాల్గొనే అవకాశం ఇచ్చిండు. ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉండే కార్యక్రమం అవకాశం నాకు ఇచ్చిండు. ఏదేమైనా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మిగిలిపోయిన పని విషయంలో కూడా అని మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీరు ఏ బాధ్యత పైపిన పూర్తి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా మా బంధువుల కుల బాంధవులకు మా గిరిజన కుల బాంధవులందరికీ మనవి చేసుకుంటూ అయితే ఆ విధంగా దేవుడిని ముఖ్యమంత్రి గారి పేరు స్మరించుకుంటూ మా గిరిజన ఆరాధ్య దైవాన్ని తలుచుకుంటూ నేను ముఖ్యమంత్రి గారు మా యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషకరం అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడే మా మిత్రుడు చెప్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ మంత్రిగా పనిచేసిన సోదరిమని కూడా వారి రాజకీయ నాయకుడిని దేవునితో పోల్చడం అది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కూడా మనవి చేసుకుంటూ ఏదేమైనా ఈ దైవ కార్యక్రమం అందరిది అన్ని వర్గాల ప్రజలది ముఖ్యంగా మా గిరిజన ఆరాధ్య దైవం అంటే మనందరి ఆరాధ్య దైవం కల్మషం లేకుండా కుట్ర లేకుండా పొద్దున్న లేచి కష్టాన్ని నమ్ముకునేటువంటి మా లమ్మడి మా గిరిజన సోదరులు ఎలాంటి కల్మషం ఉండదు. ఎవరు వచ్చినా రామ్ అని ప్రేమతోని స్వాగతిస్తారు. రాజకీయాలకేం వాళ్ళకేమో ఏ పార్టీ అయినా ఏదైనా అది లెక్క ఉండదు. ఏదైనా మంచి శుభకార్యమైనా వాళ్ళ ఇంట్లో ఏ యొక్క కార్యక్రమం పిలిచినా కూడా ప్రేమతో పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే వచ్చినా ఆ విధంగా రాజకీయ నాయకుల పరంగా మమ్మల్ని ఎప్పుడు కూడా బంజరపల్లి లమ్మడతాను ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినాను. మరి ఈ యొక్క స్థలం విషయంలో ఎప్పుడే చెప్తున్నా అన్నది కూడా మీరు ప్రభుత్వ పరంగా మీకు మాకు అధికార పరంగా కాయిదాలు ఇప్పిమన్నారు. అది కూడా నేను బాధ్యత తీసుకుంటా. నేను పెద్ద కలెక్టర్ గారితో మాట్లాడి ఇది అధికార పరంగా సేవాలాల్ మహారాజ్